నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేణుశ్యామ అమ్మ, శ్రీ విద్యా ఉపాసకులు, కామాఖ్య అమృత సాధన సంస్థ వ్యవస్థాపకులు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా అమ్మ గురించి మనం అమ్మకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ నేను విన్నాను మీరు చిన్నతనంలోనే ఉపాసన తీసుకున్నట్టుగా. అది ఎంతవరకు వాస్తవము? అంటే అంత చిన్న వయసులో ఉపాసన తీసుకోవాలి అనే ఆలోచన మీకెందుకొచ్చింది? ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. చిన్నతనంలో ఉపాసన అంటే అసలు ఫస్ట్ నాకు తెలియకుండానే నేను ఇందులోకొచ్చా. హ్మ్. అది ఎందుకొచ్చాను అంటే తెలీదు. దానికి కారణం ఏమిటి దానికి అర్థం ఏమిటి అంటే ఇంతకుముందు చేసినవేమైనా అక్కడ థర్డ్ క్లాస్‌లో ఒక బుక్‌లో ఒక మంత్రం చూసా. థర్డ్ ఆ క్లాస్‌లో. మంత్రం చూసి అది చదవడం మొదలుపెట్టా. హ్మ్. అది ఎంతలా అంటే ఏది కోరుకుంటే అది అవుతుంది అన్నారు. అంటే నేను చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పేసి అనుకుని అలా చదువుతూ ఉండేసరికి ఏమైంది అనంటే దానివల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టయి నేను దాన్నేమంటారంటే అన్‌కాన్షియస్‌గా స్పృహ అయిపోయాను. కోల్పోయారు. కోల్పోయాను. ఆహా! ఆ కోల్పోయేసరికి ఏమైంది అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఏమీ లేదు లేస్తుంది ఏదో నీరసం అని అన్నారు. కానీ చాలా సేపు లేవకపోయేసరికి మా ఇంటి ఎదురుగుండా ఒకరు ఉపాసకులున్నారు. వారి గురువుగారు అప్పుడు వచ్చున్నారనమాట. వచ్చుంటే వారికి చెప్పారు అమ్మ. చెప్తే ఆయన ఇంటికొచ్చి ఏమైందో అని చెప్పి తల మీద చేయిపోయగానే మళ్ళీ నేను మామూలుగా లేచా. ఆ! లేచిన వెంటనే ఫస్ట్ వారు అడిగిన క్వెషన్ ఏంటంటే, "ఏం మంత్రం చేశావు?" అని. ఓహ్! అడిగితే, "ఇగో ఈ మంత్రం చేశాను" అన్నాను. "ఈ మంత్రాలు అలా నువ్వు చేయకు. చేసేయకూడదు. గురువు ఉండాలి. నీకేం తెలుసని చేశావు" అంటే, "లేదు ఆ బుక్‌లో రాశారు" అని చెప్పి బుక్ చూపించాను. "అలా చదివి చేయకూడదమ్మా" అని చెప్పారు. సరే ఇంక అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత వారు ఫస్ట్ టైమ్ సరస్వతి మంత్రం ఇచ్చారు. హ్మ్. ఆ సరస్వతి మంత్రాన్ని ఒక 2, 3 డేస్ చేశానేమో తెలీదు. ఆ తర్వాత ఎప్పుడు మరి ఎప్పుడైనా గుర్తొస్తే చేయడం తప్ప ఎప్పుడూ చేయలేదు. ఆ! ఆ తర్వాత కాలంలో అలా జరుగుతుండగానే ఒకరోజు ఎక్కడంటే మేము ర్యాలీ అని చెప్పి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉండేవాళ్ళం. హుహు. ఉన్నప్పుడు మా నాన్నగారు టీచర్ అనమాట. అక్కడ ఉండేసరికి ఏమైంది అంటే ఆ గుడికి ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులైన విజయేంద్ర విజయేంద్ర. సరస్వతి వారు వచ్చారు. ఆహా! వస్తే అప్పుడేమైంది అంటే వారొచ్చేసరికి కరెక్ట్‌గా వారొచ్చిన టైంకే నేను కూడా కాలేజీ నుంచొచ్చాను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు. హ్మ్. వచ్చేసరికి ఆయన్ని పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి తీసుకువెళ్తున్నారు. వారి వెనకాల వెళ్ళాం. ఎందుకు అంటే అంతకుముందే పొద్దున్న అమ్మ చెప్పారనమాట. ఏంటి అంటే, ఆ పీఠాధిపతులు ఉన్నప్పుడు మనం ఉంటే వాళ్ళ గాలి మనకి తగిలితే అవును. మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి అమ్మ చెప్పింది. చెప్తే సరే అని చెప్పి వెళ్ళాం హ్మ్. అందరం. మా సిస్టర్స్, నేను అందరూ అమ్మ అందరం వెళ్ళాం. వెళ్ళేసరికి స్వామి ఏం చేశారంటే ఆయన మెడలో వేసిన దండ తీసి ఎందుకో ఇచ్చారో తెలీదు నాకిచ్చారు. అది పట్టుకోగానే అసలు ఎనర్జీ డిఫరెన్స్ అన్నది అర్థమైంది. హ్మ్. ఆ రోజు రాత్రి ఏంటి జరిగింది అంటే పడుకునున్నాను. నిద్రపోయాను. నిద్రపోయేసరికి నేను పడుకున్న మంచాన్ని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఆ! ఆ ఎత్తుకుని వెళ్ళిపోతున్నది ఎవరు అంటే ఈయనెలా వేషంలో ఉన్నారో అలాంటి దండి సన్యాసులే ఉన్నారందరూ. హుహుహు. అందరూ పట్టుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పటంలే. వాళ్ళ మాటలు వాళ్ళేవో మాట్లాడుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు గూడా. హ్మ్. తీసుకెళ్ళి మా ర్యాలి గుడి ఉంది కదా! కేశవస్వామి గుడి గర్భగుడిలో ఆ మంచాన్ని పాడేశారు. హ్మ్. పాడేసేసరికి ఏమైంది అనంటే అక్కడ నేను చూసేసరికి ఇంకా ఇలాంటి వాళ్ళే బోలెడుమంది. అసలు ఎంతమందున్నారో నాకు తెలియట్లే. వందల్లో ఉన్నారు. ఆ! ఉండేసరికి అక్కడి నుంచి ఆదిశంకర్ల వారు కనిపిచ్చారు. విగ్రహం వెనకాల నుంచొస్తూ. హ్మ్. ఫస్ట్ ఆయన్ని చూడగానే నాకు చాలా షాకయ్యి, "అదేంటి మీరు ఆ! చనిపోయారన్నారు కదా! బతికే ఉన్నారా?" అని అడిగితే, "బతికే ఉన్నానో, చనిపోయానో తర్వాత తెలుస్తుంది. కామ్‌గా కూర్చొని నేను మాట్లాడమనే వరకు మాట్లాడకుండా కామ్‌గా ఉండు" అన్నారు. హ్మ్. నాకు భయమేసింది. ఎందుకంటే చాలామందున్నారు. నేను అవును. ఒక్కదాన్నే ఉన్నానుగా. అప్పుడయ్యేసరికి వాళ్ళందరూ కలిసి శక్తిపాతం అంటే నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అయిన శక్తిపాతం అదే. హ్మ్. అదయిన తర్వాతను అవన్నీ ఎప్పుడు తెలుసంటే నేనెప్పుడైతే 2003లో నా గురువుని నేను కలిసానో అమృతానందనాథ్ సరస్వతుల వారు. వారు చెప్పారనమాట. ఇవన్నీ ఎందుకు జరిగాయి? నేను ఫస్ట్ చేసిన మంత్రం ఏమిటి? హ్మ్. ఆ మంత్రం బాలా మంత్రం నాకు తెలియకుండా నేను చేశాను. అలా అమ్మవారు ఎందుకు తీసుకొచ్చిందో తర్వాత గురూజీని కలిసిన తర్వాత ఇంకా పూర్తిగా లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. హ్మ్. ఇంకా అమ్మ మీరు ఆదిశంకరాచార్యుల వారు మీకు దర్శనమిచ్చిన సమయంలో మీ వయస్సెంత అప్పుడు? ఇంటర్మీడియేట్ అంటే 16, ఇంటర్మీడియేట్. 17 మధ్యలో హ్మ్. ఉంటుంది.
ఓకే. ఓకే. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా మీకు అనిపిచ్చిందా కంప్లీటు ఈ ఉపాసన, ఆధ్యాత్మికత వైపు ఉండాలి అని చెప్పి? అది నిజం చెప్పాలి అంటే అసలు ఇవన్నీ అయినప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. తర్వాత ఎప్పుడూ ఒక లైట్ కనిపిస్తూ ఉండేది. నన్ను ఎక్కడికో తీసుకెళ్తూ ఉండేది. హ్మ్. ఇలా చాలా జరిగినా ఎప్పుడూ అనిపించలే. ఆఖరికి మా గురూజీ ఫస్ట్ టైమ్ అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు, ఆ అమ్మవారు కరెక్ట్‌గా అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆ రోజు రాత్రి వచ్చి నాకు లైఫ్ అంతా ఎలా జరుగుతుంది అన్నది చెప్పారు. అది కూడా గురూజీని కలిసిన తర్వాతే అర్థమైంది. ఎందుకంటే నేను గురూజీని కలిసిన తర్వాత అక్కడ అమ్మవారిని చూసేసరికి ఇదేంటి ఈవిడే కదా నాకు కనిపించింది అని చెప్పి అప్పుడు ఫస్ట్ నేను గురూజీని అసలు అలాగే హ్మ్. ఆయనతో కాన్వర్సేషన్ అనేది మొదలైంది. అడిగినప్పుడు గురూజీ ఎప్పుడు అంటే అంతకుముందు 3 జన్మల నుంచి ఎలా వస్తుందో అవన్నీ చెప్పుకుంటూ తీసుకొచ్చారు. హ్మ్. కానీ గురువుగారిని చూసిన తర్వాత మాత్రమే ఇందులోకి రావాలనిపించింది నిజం చెప్తే. ఆహా! అంతకుముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌లేవి ఊరికే దండం పెట్టుకోవడం అంతవరకు ఆగాయి తప్ప హ్మ్. ఫస్ట్ టైమ్ నేను గురూజీని చూసినప్పుడు నాకు గురూజీ ఎందుకో నచ్చారు. హ్మ్. అంటే వ్యూస్ చెప్పాలి అంటే ఆయన నాకెప్పుడు ఏమనిపించేది అందరూ ఒక్కటే అవును. అని అనిపించేది. కానీ ఇంట్లో కానీ ఎక్కడ చూసినా సరే అన్నీ తారతమ్యాలు ఉంటూ ఉండేవి. అంటే క్యాస్ట్ అనుకోండి ఏదైనా ప్రతి దాంట్లోనూ తారతమ్యాలు కనిపిస్తూ ఉండేవి. హ్మ్. కానీ గురూజీని చూసినప్పుడే ఫస్ట్ అర్థమైంది ఇలా గూడా ఉండొచ్చు. ఆ! అంటే అందరూ ఎలా ఉన్నా మనం ఇలా కూడా అందరితో కలిసి ఒకేలా ఈక్వల్‌గా ఉండొచ్చు. అంటే గ్రేట్ అని అక్కర్లేదు. అహంకారంగా ఉండక్కర్లేదు. అవన్నీ ఫస్ట్ టైమ్ ఏంటి అంటే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు అంటే నా ఫీలింగ్స్ అక్కడ నేను చూసా. ఓహ్! ఆయన చేస్తూ ఉండడం. హ్మ్. అలా మనం గూడా చెయ్యొచ్చు అని ఎప్పుడు అనిపించిందో ఇంకా నేను చేస్తున్న జాబ్. కాకపోతే నాకేంటంటే అటు భర్త అందరూ సహకరించారు. ఇంక అవన్నీ వదిలేసి ఇంక ఇది చేయాలి అని చెప్పేసి ఇందులోకి కంప్లీట్‌గా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలవుతుందమ్మా కంప్లీట్‌గా వచ్చేసి? కంప్లీట్‌గా వచ్చే 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ కంప్లీట్‌గా వదిలేసే. ఓహ్! అంటే వివాహ జీవితంలో ఉన్నప్పటికీ ఇలా ఆధ్యాత్మికత వైపు కంప్లీట్‌గా అలా చే ఉండొచ్చంటారా? ఉండొచ్చు. హ్మ్. ఎందుకు అంటే అమ్మవారు కూడా అయ్యవారు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి అవును. ఆవిడ అదే కుటుంబం. చెప్తోంది కదా! హ్మ్. అందులో ఏంటంటే వర్ణాశ్రమ విధాయిని ఆ! మనకిచ్చిన వర్ణం అంటే ఏదైతే కులమో ఆశ్రమ ధర్మం అంటే గృహస్థాశ్రమమా, బ్రహ్మచర్యమా, హ్మ్. సన్యాస మనకి ఏ ఆశ్రమం ఇస్తే ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం ఉపాసన అన్నది హ్మ్. ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఓకే. అమ్మ ఇలా అడగొచ్చో లేదో తెలీదు. మీలాంటి మాతాజీలకి మేమందరము పిల్లలతో సమానమే. హ్మ్. కానీ మీకు సంతానం ఏమైనా ఉన్నారా? ఒక పాప. ఒక పాప ఉంది. ఓకే. సంతోషం అమ్మ. అమ్మ మంత్రం గురించి తీసుకుందాము. ఇందాక మీరు చెప్పినట్టుగా చూస్తే మీకు తెలియని వయసులోనే ఒక మంత్రాన్ని పుస్తకంలో చూసి పట్టుకొని మీరు చేయటం వల్ల అది ఏదో ఒక ప్రభావం అయితే మీ పైన చూపిచ్చింది. హ్మ్. అంటే నిజంగా మంత్ర ప్రభావం అనేది ఖచ్చితంగా ఎవ్వరి పైనైనా ఉంటుందా? 100% ఉంటుందమ్మా. కావాలంటే 100కి 500% మనం సైన్ చేసి కూడా ఇవ్వచ్చు. హ్మ్. వాళ్ళు మంత్రం చేస్తే చాలు. కాకపోతే ఇక్కడ ఉండాల్సింది ఏంటి అంటే వాళ్ళ కమిట్మెంట్. అంటే ఓకే. శ్రద్ధ ఎక్కువ ఉండాలి. నేను చెయ్యాలి అని వాళ్ళకుండి చేస్తే అంటే చెయ్యాలని లేకుండా చేసినా సరే ఆ మంత్రం వాళ్ళకి పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పారు దేవి అథర్వణ శీర్షంలో మంత్రాణం మాతృకాం దేవీం. ఏ మంత్రం చదివినా సరే అమ్మ ఎలా వస్తుంది అంటే అమ్మలా వస్తుంది. అదే లలితా సహస్రంలో మాతృకావర్ణ రూపిణి. ఆ అక్షరాలన్నీ చదివితే ఆవిడ రూపం మన సూక్ష్మ శరీరంలో ఏర్పడుతుంది. అందుకే మన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు మీరు అక్షరము హ్మ్. అంటే క్షరము లేదు. అంటే చావు లేదని అర్థం. చావు ఎక్కడుండదండి అనంటే మనందరం చనిపోతున్నాం కదా! అవును. చావు లేనిది ఎక్కడుందంటే దేవతల దగ్గరుంది. హ్మ్. ఎందుకుంది అంటే వాళ్ళు అమృతం తాగుతారట అంటున్నాం. హ్మ్. ఆ అమృతం ఎక్కడుంది అంటే ఈ అక్షరాల్లో ఉంది. ఓహ్! ఎప్పుడైతే అక్షరాలు మనం రిపిట్ అందుకే మన్నంత్రాయతే ఇతి మంత్రః. మీరు ఎంత మననం చేస్తే అది మంత్రం అవుతోంది. హ్మ్. సో, ఏ అక్షరం అన్ని మీకు మంత్రాలు కూడా చదవక్కర్లే. ఆ, ఆ అంటూ ఆ ఒక్కదాన్ని మీరలా రిపీట్ చేస్తే అదే మంత్రమై మీ పైన ప్రభావం చూపిస్తుంది. ఓహ్! ఖచ్చితంగా. ఎందుకు అంటే మన మనస్సుని నిశ్చలంగా ఉంచే శక్తి మంత్రంలో ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మైండ్ ఒక చోట స్టాప్ అయిందో ఇంక మనం మన డెస్టినీని చేరుకోవడం కానీ, ఫోకస్ కానీ ఇవన్నీ వాటంతట అవే వస్తాయి కదా! అవును. అవును. అప్పుడు ఆ మంత్రశక్తి ఏం చేస్తుంది? మన ఆత్మశక్తిని పెంచుతుంది. దానికి కారణం ఏమిటి అంటే మనం మంత్రం ఎప్పుడు చదువుతామో సూర్యుడికి, మనకి లింక్ ఏర్పడుతుంది. హ్మ్. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మన ప్రాణశక్తిని పెంచుతున్నాడు. ఆ! ఎప్పుడైతే ప్రాణశక్తిని పెంచుతాడో అప్పుడేమవుతుంది? ఒకటి మన ఆయుష్ పెరుగుతుంది. 2 మన మీద మనకు నమ్మకం వస్తుంది. అవును. ఎప్పుడైతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందో మీరు చేయలేనివేవి ఉండవు కదా! హ్మ్. అంతే.
సాధించలేనిది అంతే. ఉండదు. హ్మ్. ఇప్పుడు ఏమవుతుంది, అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ అండి. అవును. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి? సూర్యుడితో సూర్యుడు. మనకు కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ ఓన్లీ మంత్రం ద్వారానే ఏర్పడుతుంది. హ్మ్. ఎప్పుడైతే మనం మన విద్యను వదిలేసామో ఏమవుతోందక్కడ? హ్మ్. సూర్యుడితో మనం కనెక్షన్ కనెక్షన్ వదిలేసుకుంటున్నాం. దెబ్బతింటుంది. హ్మ్. సూర్యుడితో కనెక్షన్ దెబ్బతింటే ఏమవుతుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు. హ్మ్. మన ఇంట్లో వస్తువుకి పురుగు పట్టిందనుకోండి, ఎక్కడ పెడుతున్నాం? ఎండ్‌లోనే ఎండలో పెడతాము. పెడుతున్నాం. అంటే ఎండలో పెడితే ఆ పురుగులు ఏమవుతున్నాయి? వెళ్ళిపోతాయి. ఆ! వెళ్ళిపోతున్నాయి. అదే మన బ్యాక్టీరియా మన లోపల పడితే మనం ఓహ్! ఎక్కడుండాలి? ఎండలో. ఎండలో ఉండాలి. ఆ ఓకే. ఎండలో ప్రతి క్షణం ఉండడం సాధ్యం కాదు కాబట్టే, మన ఋషులు, మునులు ఏం చేశారంటే, ఆ సూర్యశక్తితో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉండేటట్టు ఎక్కడున్నా సరే, హ్మ్. ఆ మంత్రాన్ని మనకిచ్చారు. దాన్ని మనం ఎప్పుడు వదిలేసుకున్నామో, మనం సూర్యుడితో ఏం చేసాం? హ్మ్. డిస్కనెక్ట్ అవును. అయిపోయామనమాట. అవును. కాబట్టి ఓకే. మంత్రంకి బలం ఉందా అంటే, గురూజీ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అండి అని ఎవరైనా అడిగితే, అవును. చింతకాయలు రాలుతాయో రాలవో నాకు తెలీదు కానీ నాయనా, హ్మ్. ఒక మంత్రం చదివి చింత చెట్టుని లేపేయొచ్చు అనేవారు. అంటే అంత శక్తి శక్తొస్తది ఉంది. అని. ఓకే. ఓకే. కాబట్టి అంత గొప్పది మంత్రం అంటే. హ్మ్. అమ్మ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూర్యుడికి సంబంధించిన ఆ మంత్రాన్ని మనం వదిలేసాము అనంటే ఏంటి ఆ మంత్రం? మనం అంటే చాలామంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలా నమస్కారాలు చేసుకున్నా మనం దాని నుంచి బయటపడొచ్చా? సూర్యుడితో అనుబంధం ఏర్పడుతుందా? లేదు అంటే ఆ మంత్రమే చేయాల్సుంటుందా? ఏ మంత్రమైనా పర్వాలేదు. ప్రతి మంత్రము సూర్యుడితో మనని కనెక్ట్ చేస్తుంది. ఓహ్! ప్రతి మంత్రం సౌరశక్తిని మనని కనెక్ట్ చేస్తుంది. అప్పుడే మన ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంతర్ముఖ సమారాధ్య అంటున్నారు. అవును. ఆ అంతర్ముఖ సమారాధ్య ఎలా అవుతోంది? హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఆ హృదయం లోపలికి వెళ్తే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంటుంది. హ్మ్. అందులో ఒక దీపం ఉంటుంది. ఆ త్రికోణంలో ఉన్న దీపం ఏదైతే ఉందో అదే నీ ప్రాణం. అదే ఎవరి స్వరూపం అంటున్నాం? హ్మ్. అమ్మవారి అమ్మవారి యొక్క స్వరూపం. స్వరూపం. మీరు గాయత్రి మంత్రం చదివితే ప్రాణశక్తి వస్తుందంటున్నారు. అవును. సూర్యుడికి చదివినా అంటే ఏది చదివినా ప్రాణశక్తే పెరుగుతుంది. హ్మ్. అంటే సూర్యుడితో మనకు సూర్యుడితో కనెక్షన్ కనెక్షన్. ఏర్పడుతుంది. ఓకే. ఓకే. అమ్మ ఇప్పుడు మంత్రం ఎవరైనా చెయ్యొచ్చా? కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాలున్నాయి అనంటారు. హ్మ్. అలా ఉంటే అందరూ చేయడానికి పనికిరావు అని అంటూ ఉంటారు. అసలేంటమ్మా ఈ మంత్రం ఎవరు చేయాలి? నిజంగా గురు ఉపదేశం ఉంటేనే చేయాలా? అలాంటి మంత్రాలేవైనా సెపరేట్‌గా ఉన్నాయా? దాని గురించి తెలియజేయండి. గురు ఉపదేశం ఉంటేనే మంత్రం చేయాలి అన్నది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మీ ఫస్ట్ నా లైఫే విషయంలోనే. చూసారు కదా! అంటే గురువు ఏం చేస్తాడు అంటే మన డైరెక్షన్ కరెక్ట్‌గా ఇప్పుడేంటి అంటే మనకి స్టీరింగ్ ఉంది. అవును. కార్ ఉంది. డ్రైవ్ వచ్చని మనం మొదలెట్టాం అనుకోండి. అది ఎలాగ అంటే ఎవరో చూస్తుంటే ఇలా తిప్పుతున్నారు అనుకుంటాం అంతే. అంతే. కానీ దాన్నెలా వాడాలో మనకి పూర్తిగా అవగాహన అవగాహన. లేనప్పుడు వాడితే ఏమవుతుంది? అందుకని చెప్పేసి మనకంటే పెద్దవాళ్ళు, గురువులు మనకెప్పుడైతే ఉపదేశం చేశారో దాన్నెలా హ్మ్. వాడాలి అన్నది మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అవును. అంతే తప్ప ఈ సృష్టిలో ఎవరైనా సరే మంత్రం చెయ్యాలి అంటే వాళ్ళకుండాల్సిన అర్హత ఏంటి అంటే ఆ చెయ్యాలి అన్న జిజ్ఞాస అంతే. వాళ్ళకి చెయ్యాలనిపిస్తే చాలు హ్మ్. ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఇది ఆత్మకి సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది అసలు కాదు. హ్మ్. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. అవును. ఏ విద్య అయినా మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికే. అది శ్రీ విద్య ఉపాసనని కాదు. విష్ణువుకి పూజ చేయండి, శివుడికి ఎవరికి చేసినా ఎందుకు మన ఆత్మని మనం అవును. సంస్కరించుకోవడానికే చేస్తున్నాం. ఆ చేసుకున్నప్పుడు ఎవరైనా చేయొచ్చు. హ్మ్. స్త్రీ, పురుషుడు లేకపోతే పిల్లలు ఎవ్వరు ఏమి ఉండదు. అవును. అంటే ఈ కులం, ఆ అలాంటివేమీ లేవు. లింగ, మత, వర్ణ భేదం లేకుండా ఎవ్వరైనా చేయొచ్చు. వాళ్ళకుండాల్సింది ఏంటంటే గుండెల నిండా చేయాలి అన్నది. ఓకే. అంతే. ఆ ఇష్టం ఉంటే చాలు అంతే. చేయొచ్చు. నిజంగా అంటుంటారు గదమ్మా! ఎవరికైనా ఇష్టం లేనిదే ఆ పనిని మనం బలవంతంగా చేయగలిగని అంటే వాళ్ళు చేసేలా మనం ప్రేరేపించలేము. హ్మ్. వాళ్ళదంతట వాళ్ళకిష్టం ఉంటే మనం ఎంతైనా ఎఫర్ట్స్ పెట్టగలిగించగలం వాళ్ళతో. అమ్మ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య ఇలా చెప్పారు. జనరల్‌గా మనందరము సోషల్ మీడియా ద్వారా వింటూ ఉంటాము. కొంతలో కొంత శ్రీ విద్య అంటే ఏంటి అని చెప్పి. అందరికీ అవగాహన ఉన్నా లేకపోయినా కూడా కొంచెం అది మనకు తెలిసున్న ఒక విద్య, ఉపాసన అని చెప్పి. మీరు చెప్పిన ఆత్మవిద్య, మహావిద్య ఇవేంటి అసలు? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? శ్రీ విద్యే ఆత్మవిద్య అంటే. ఓకే. అంటే ఏంటి అంటే శరీరానికి నుంచి లోపలికి వెళ్ళి ఏదైతే చూస్తున్నాం అందుకే మా దాని పేరు కూడా కామాఖ్య అమృత శోధన. శోధన అంటే అర్థం ఏమిటి అంటే లోపలికి వెళ్ళి శోధించు. అంటే హ్మ్. లోపలికి వెళ్ళు డీప్‌గా. ఓకే. అందుకే లలితా సహస్రనామాలు కూడా మీరు చూస్తే రహస్యనామాలు. అవును. ఈ రహస్యనామాలు అంటే అర్థం ఏమిటి? చాలామంది రహస్యం అంటే అది చదవకూడదు. హ్మ్. కానీ రహస్యంగా రహస్యం ఉండేవి అంటే అని. రహస్యంగా ఉండేవని కాదు. ఆ! అందులో చాలా రహస్యాలున్నాయి. అంటే మనం ఏం చేయాలి దాన్ని? తెలుసుకోవాలి. తెలుసుకోవాలి.
అవును. అందుకే లాస్ట్‌లో మళ్ళీ చెప్పారు చూడండి. 180 అయిపోయిన తర్వాత 180వ శ్లోకంలో అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి. వెంటనే బొగ్గుమూతి పెట్టుకొని పక్కకెళ్ళిపోయి కూర్చుంటారు. మళ్ళీ మనమే వెళ్లి బతిమాలి అవును. తీసుకొస్తాం. సో, ఇక్కడ కూడా ప్రాణం అంతే. హ్మ్. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాం మనం వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. అవును. ఇదేమో పిలుస్తూ ఉంటుంది. పిలిచిన ప్రతిసారి చెప్తా ఉంటా, "కొంసేపు ఆగు, నేను బిజీగా ఉన్నాను. వీళ్ళందరినీ ఎవరు చూస్తారు" అని. ఆ చెప్పిన ప్రతిసారి దీని మొహం ఏమవుతుంది ఆ పిల్లల్లాగే హ్మ్. బొంగుమూతి పెడుతుంది. అలా ఒకసారయితే పర్వాలేదు. అవును. ప్రతిసారి ప్రతిసారి. అదే అవుతున్నప్పుడు ఏమవుతోందంటే అసంతృప్తి ఏర్పడుతోంది. హ్మ్. ఇక్కడ ఆత్మవిద్య అని అందుకే అన్నారనమాట. ఆ అసంతృప్తి ఏర్పడుతోందని ఇప్పుడు మీకొచ్చి నేను చెప్పాననుకో మీరు వినరు. అవును. నాకొచ్చి మీరు చెప్పారనుకో నేను గూడా అవును. వినను. అదే నాకు నేను చెప్పుకున్నాననుకోండి ఖచ్చితంగా వింటాను కదా! వింటాం. ఈ మంత్రం చదవడం ద్వారా ఏం అర్థమవుతుంది అంటే, వీళ్ళందరినీ చూడడం కాదు అసలు నేనేం చేస్తున్నాను? హ్మ్. ఎవరిని చూడాలి? నన్ను నేను నన్ను నేను. చూసుకోవాలి. ఎప్పుడైతే మన్ని మనం చూసుకోవడం మొదలెడతామో, దాన్నే ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. హ్మ్. అది ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ జ్ఞానం అన్నది కలుగుతుంది. హ్మ్. ఇంకప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఓహో! దీన్ని కూడా శరీరంతో చూడడం కాదు, దాన్ని ఇవన్నీ ఏంటి అంటే ఆత్మలే. ఆ ఆ! ఆత్మని చూడడం వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇంక శరీరం మీద ఈగో అంటే ఇలా చూసినప్పుడు ఏమవుతుంది? అహంకారం. అవును. ఎప్పుడైతే లోపల చూసామో అహంకారం ఏం లేదు. మీరు చేసినా, నేను చేసినా అంతే. ఒకటే. ఒకటే. అందరము అందరూ ఒకటే అన్న ఒక్కటే. ఆలోచన ఉంటుంది. అది ఆత్మవిద్య వల్లొస్తుంది. హ్మ్. అది ఎప్పుడు రావాలంటే ఫస్ట్ మనకు ఆత్మజ్ఞానం మనకు కలగాలి. ఎందుకంటే ఈ టేస్ట్ తెలియకుండా దాన్ని మనం ఏమి చేయలేం. అవును. మనం ఏం చేస్తాం ఎప్పుడు ఇలా చూడాలని ట్రై చేస్తాం. హ్మ్. లేతే దాన్ని మార్చేద్దాం అనుకుంటాం. అవును. ఈ మైండ్ అర్థం అవ్వకపోతే దాన్నెలా మారుస్తాం అసలు? అంతే. అది అక్కడికి వెళ్ళాక పూర్తిగా అర్థమవుతుంది. హ్మ్. నేనెవరిని మార్చడానికి ఇక్కడ పుట్టలేదు. నన్ను నేను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరించుకోవడానికే పుట్టాను అని తెలుస్తుంది. ఓకే. ఓకే. అమ్మ ఇప్పుడు బీజాక్షర మంత్రాలు అని నేనిందాక అడిగా గదా! దాని గురించి కాస్త నాకు వివరణ ఇవ్వరా? అందరూ చెయ్యొచ్చా? అందరూ ఏంటి? ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది. అందరూ చేయడానికి వీల్లేదంటారు. ఎందుకు చేయొద్దు? ప్రత్యేకించి ఆడవాళ్ళు అసలే చేయకూడదంటారు. అలాంటి మంత్రాలు ఈ మధ్య కాలంలో కొంతమంది నమఃశివాయ గూడా చేయడానికి వీల్లేదు అందరూ. శివాయ నమః అని చెప్పాలి. ఇలా చెప్తున్నారు. ఒక్కసారి దాని గురించి వివరణ. ఏంటి అంటే అమ్మ, ఇవన్నీ మనం పెట్టుకున్న బౌండరీస్. హ్మ్. గాయత్రి మంత్రం అందరూ చెయ్యొచ్చు. ఎందుకు అంటే సీత, అనసూయ వీళ్ళందరూ చేశారనే మనకు చెప్తున్నారు సుమతి. హ్మ్. దానికి తోడు లలితా సహస్రంలోనే ఉంటుంది. ఏంటి అంటే సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. ఇంకొంచెం ముందుకు వెళ్తే నవావరణార్చనలో చన్నవీరం కల్పయామి నమః అని. అంటే ఆడవాళ్ళు కూడా దంధ్యం వేసుకునేవారు పూర్వకాలంలో. ఓహ్! అది వేసుకుని ఒడుగయినప్పుడు వాళ్ళు గాయత్రి మంత్రం ఇస్తేనే కదా ఉపనయనం అవుతుంది. హ్మ్. ఇప్పుడు రాను రాను ఏమైంది అంటే మనం మన రూల్స్ మార్చుకున్నాం. అవును. కాబట్టి ఆ రూల్స్ మార్చుకుని ఏంటంటే మనం ఏం చేసాం బౌండరీస్ పెట్టుకున్నాం. పెట్టుకున్నాం. నిజంగా దేవుడిని కొలవడానికి ఒక కాలం కానీ, ఒక అవస్థ కానీ, లేదా ఏమీ లేదు. ఎందుకంటే నాకు కొలవాలనిపిస్తే చాలు. హ్మ్. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ, ఆవిడంటే ఇష్టం. ఆ! ఏ ఆవిడిచ్చిన విద్యను ఆవిడతోనే ఎందుకంటే అక్కడ గాయత్రి మంత్రం అంటే కూడా హ్మ్. 24 తత్వాలు. ఇప్పుడు పురుషుల్లో 24 తత్వాలుండి స్త్రీలో ఉండకుండా ఉండవు కదా! అవును. ఆ 24 తత్వాలని ఇద్దరూ మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఎవరైనా అన్ని మంత్రాలు చేయొచ్చు. ఓన్లీ వాళ్ళకి భక్తుండాలి. అంతే తప్ప అహంకారంగా నువ్వు చేసావు నేను చేయకూడదా అని ఒకవేళ అలా మొదలుపెట్టినా కూడా హ్మ్. నేనేం చెప్తానంటే చాలామంది కోరికలతో చేయొచ్చా ఆ! అహంకారంతో మొదలుపెట్టండి, కోరికలతో మొదలుపెట్టండి. ఆ మంత్రం ఎలాగో మిమ్మల్ని మార్చేస్తుంది కదా అమ్మలాగా. అవును. అవును. ఎందుకంటే మంత్రాణం మాతృకా ఉంది. అది హ్మ్. ఫస్ట్ ఎలా మొదలుపెట్టినా లాస్ట్‌కి మీరు చేరాల్సింది ఆ అమ్మనే. అంతే. కాబట్టి ఆవిడే మారుస్తుంది. హ్మ్. మధ్యలో మనమెవరినం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి. అంతే కదా! గురువుగారు కూడా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ఏంటి అంటే వాళ్ళు కనుక మన దగ్గరికొచ్చి అడిగారనుకో అదే వాళ్ళ అర్హత. అంతే. ఎలిజిబిలిటీని మనమెవరు డిసైడ్ చేయడానికి ఆవిడ వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. హ్మ్. అంతే. అంతే తప్ప వీళ్ళు చేయలేరేమో అవన్నీ మనం చెప్పకూడదు. ఆ! ఎందుకు నిన్న ఎలా ఉన్నవాడు ఈరోజు మారడని ఏమీ లేదు. అవును. అవును. ఆవిడ మార్చాలనుకుంటే కాళిదాసు ఏమయ్యారు ఒక్క హ్మ్. రాత్రిలో? అంతే కదా! అంతే కదా! అందరూ అవును. అంతే.